టెంపుల్ ఏరియాలో లొకేషన్ ఈ విధంగా ఉంది. అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ ఇక్కడ. ఇది ఒక గేట్, ఇది రావడానికి ప్రధానమైనటువంటి టెంపుల్. మనకి చూడండి, టెంపుల్ పైన గోపురాలు ఇవన్నీ ఉన్నాయి. పన్హాలా ఫోర్ట్ దగ్గరకు వచ్చినాము అందరం మిత్రులంతా కలిసి. ఒక గైడ్ని కూడా ఎంగేజ్ చేసి. క్యా నామ్ తుమ్హారా? मुजावर। ముజావర్. बोलिए। पन्हाला फोर्ट की जो शुरुआत है, हाँ आप जिस मार्ग से इस किले के अंदर आ गए, हाँ, आपने जहाँ पर पर्ची ले ली ना, రియలీ వండర్ఫుల్ ఫోర్ట్. అబ్బాబ్బాబ్బా, ఇది ధాన్యాగారం. ఛత్రపతి శివాజీ కాలంలో, తర్వాత ఈ ప్రాంతాన్ని తురుష్కులు పరిపాలన చేసిన కాలంలో ధాన్యాగారం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కొలీగ్స్తో కలిసి మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు చూడడానికి వెళ్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతాలన్నీ కూడా మంచి అద్భుతమైన ప్రాంతాలని మనం ఈ వీడియోలో చూస్తాం. కాబట్టి ఒక 4-5 వీడియోలు ఈ టూర్లో రావచ్చు. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన జర్నీ మరి వనపర్తి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడే రాయచూర్ రీచ్ అయినాం. అయితే కొలీగ్స్ని అప్పుడు పరిచయం చేయలేదు, ఇప్పుడు 1 by 1 ఇప్పుడు పరిచయం చేస్తా. మొట్టమొదటగా సార్ చెప్పండి సార్. ఆనంద్ హెడ్ మాస్టర్ సార్. విజయ్ సార్ మల్లేష్ సార్. నా పేరు శ్రీశైలం, బయో సైన్స్, మమదాపూర్. నా పేరు హెచ్ గోవింద్, మహమ్మదాపూర్ పీడి. శ్రీరాములు, సోషల్ స్టడీస్. బి విజయ్ కుమార్, ఫిజికల్ సైన్స్. పరంధామయ్య, మమదాపూర్. బోరెల్లి వెంకటయ్య, ఎస్ఏ తెలుగు, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్, బాలురు, వనపర్తి. అందరం కలిసి 10 మెంబర్స్ కలిసి మరి టూర్ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడైతే కర్ణాటకలో ఎంటర్ అయినాం. రాయచూర్ అవుట్స్కట్స్లో వచ్చి టీ తాగడానికి ఇక్కడ ఆపినాం. అందుకే ఇక్కడ పరిచయం చేస్తున్న అందరినీ. ఇక నుంచి డైరెక్ట్ మనం మహారాష్ట్ర వెళ్ళాలి. మహారాష్ట్రలో ఒక ప్లేస్ చూసిన తర్వాత అటు నుంచి ఇక డెస్టినేషన్స్ చాలా ఉన్నాయి, చూద్దాం. మా టూర్లో 2వ రోజుకు స్వాగతం. మొట్టమొదటగా మనం కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ను సందర్శించడానికి వెళ్తూ ఉన్నాం. కొల్హాపూర్లో శక్తిపీఠమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఈరోజు చూస్తాం మనం. టెంపుల్ ఏరియాలో లొకేషన్ ఈ విధంగా ఉంది. అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ ఇక్కడ. ఇది ఒక గేట్, ఇది రావడానికి. వాడంతా బ్యూటిఫుల్గా ఉంది. టెంపులే మనకు అక్కడ కనిపించేది టెంపుల్. ఇది విధంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. నా వెనుకనే ఉంది చూడండి, వండర్ఫుల్. దిస్ ఈజ్ ద థింగ్ హియర్. అండ్ ఇక్కడ కూడా ఏదో మాన్యుమెంట్ ఉంది, అంతా మరాఠీలో. అక్కడ కూడా చూడండి, బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా మరి 7th century ఆ ప్రాంతంలో కట్టే నిర్మాణాలు చూడండి, అది కూడా బాగుంది. సో చాలా హెవీ రష్ ఉంది ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. చూస్తే మనకి ఇదిలా కూడా పక్కల క్యూ లైన్లో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. మరి మనకి ఏమైనా టికెట్స్ ఉన్నాయా కనుక్కుంటున్నాం. టికెట్స్ ఉంటే చూద్దాం. ఈ టెంపుల్ ముందరనే చూడండి, ఇక్కడ ఆర్నమెంట్స్ పెట్టుకొని మంచి డిజైన్స్తో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా 1 gram gold ఆర్ సమ్ స్టోర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టోర్ ఇట్ ఈస్. ఈ మహాలక్ష్మి, ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్లోకి ఇలాంటివి 4 వైపులా 4 దర్వాజాలు ఉంటాయి. చూడండి, ఇది ప్రధాన దర్వాజా. ఎంత బాగుంది లోపల సైడ్. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఈ దర్వాజా. అయితే ఇలాంటివి 4 వైపులా 4 దర్వాజాలు ఉంటాయి. ఇది ప్రధానమైనటువంటి టెంపుల్. మనకి చూడండి, టెంపుల్ పైన గోపురాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ 7వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించబడింది. అయితే ఇది హిందూ మరియు జైన్ శిల్ప నిర్మాణంలో ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో జైన్ ఆర్కిటెక్ట్స్ కూడా ఈ యొక్క మందిర నిర్మాణంలో సహాయం చేశారని చెప్తారు. కాబట్టి నిర్మాణ శైలి అంతా కూడా హిందూ జైన్ స్టైల్లో ఉంటుంది. మొత్తానికి చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది. శిల్పకళా సౌందర్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి చిన్న పార్ట్లో కూడా, కార్నర్లో కూడా ఆ కార్వింగ్ వర్క్, ఆ యొక్క చిన్న విగ్రహాలు, ఆ యొక్క డిజైన్స్, ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఈ టెంపుల్లో. మొత్తానికి ఈ టెంపుల్లో చూడండి, ఒక మర్రి చెట్టు కూడా ఉంది లోపల. చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్. అయితే ఇక్కడ కొల్హాపూర్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది, పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి విజిటర్స్ అంతా మీరు స్టే చేసినటువంటి హోటల్స్ని మీ వాహనాలు నిలుపుకొని అక్కడ నుంచి ఆటోలో వస్తే
ఈజీగా ఈ యొక్క టెంపుల్ను మనం సందర్శించవచ్చు, ఎలాంటి చీకు చింత లేకుండా. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఈ శిల్ప సౌందర్యం టెంపుల్లో. కాబట్టి ఇదొక్క సూచన మీరు గమనించాలి. ఎందుకంటే మాకు ప్రాబ్లం అయింది, మేము పార్కింగ్ రోడ్ పైన చేస్తే మాకు కాస్త ఫైన్ కూడా పడింది కార్లకు. కాబట్టి కొంచెం కొల్హాపూర్ అంతా కూడా ఓల్డ్ స్ట్రీట్స్ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గమనించగలరు. ఏదేమైనా అద్భుత నిర్మాణం ఉంటుంది. లోపల అమ్మవారి విగ్రహం, మరి ఒక 3 అడుగుల ఎత్తు అమ్మవారి విగ్రహం ఉంటుంది. చూడండి ఎంత కార్వింగ్ వర్క్ మాత్రం చూడండి, ఆ కార్నర్లో ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ఇది మహాలక్ష్మి టెంపుల్. కొల్హాపూరు స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. టోటల్గా ఈ యొక్క ట్రాఫిక్ను తప్పించుకొని దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పుడు 11:30 అవుతుంది. సార్ వాళ్ళంతా బాగా ఆకలిగా ఉన్నారు. ఈ హోటల్లో మరి ఏమేమి తింటున్నారు సార్? ఇందాక తిన్నారు ఏంది? మీరు ఏం తిన్నారు ఇందాక ఏం తిన్నారు మీరు? ఇందాక మిసల్ పావ్ అని తిన్నారు, పేటీస్ తిన్నారు. తర్వాత ఈ తెలుగు సార్ ఏమో మంచిగా మళ్ళీ ఎక్కడ పోయినా కూడా ఆంధ్ర భోజనము దోశ తింటున్నాడు. ఆయన అలిగి కూర్చున్నాడు మధ్యలో తినకుండా. మరి ఆయనకి ఏం కావాలో ఇంకా ఈసారి ఇది బ్రేక్ఫాస్ట్ దృశ్యాలు ఇవి. సో కొల్హాపూర్లో మహాలక్ష్మి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ప్రజెంట్గా మేము పన్హాలా ఫోర్ట్కి వెళ్తున్నాం. అయితే కొల్హాపూర్లో కూడా చాలా ప్రదేశాలను చూడదగ్గాయి, కానీ కొల్హాపూర్ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. మనం ఆ ట్రాఫిక్లో వెళ్తే ఇక ఇరకబడిపోయినట్లయితే ముందు మనం చేయలేం. కాబట్టి ముందుకు వెళ్తున్నాం. విజయ్ సార్ డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి నాకు వీడియో తీసుకోవడానికి హాయిగా ఉంది. ఇప్పుడైతే దిస్ ఈజ్ ద వే టు గో పన్హాలా ఫోర్ట్. ఈ పన్హాలా ఫోర్ట్ కొల్హాపూర్కి ఒక 20 to 25 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. చూద్దాం ఆ ఫోర్ట్ ఎలా ఉంటుందో. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం ఫోర్ట్ పైన చాలా హై హిల్ మీద ఉంది. ఫోర్ట్ పైకి వెళ్తున్నాం మనం. చూడండి చుట్టూతో కూడా ఆ పైన ఉంది చూడండి ఫోర్ట్. ఆ గుట్ట प्रभु देशपांडे ఓకే. రైట్ సైడ్ రైట్. దిస్ ఈజ్ పన్హాలా ఫోర్ట్లో వచ్చాము. ఇక్కడ మనం ఒక గైడ్ని తీసుకున్నాం. ఇధర్ రాజీ క్యా నామ్ తుమారా? ముజావర్ ఈజ్ అవర్ గైడ్ అండ్ దిస్ ఈజ్ అవర్ గ్రూప్. ఇక చూద్దాం ఈ కోర్టు గురించి. ఈ సారు పెద్ద సారు వస్తున్నాడు. చూడండి ఎంత ఓల్డ్ ఫోర్ట్ ఇది. మనం ఆల్రెడీ గైడ్ని తీసుకున్నాం. గైడ్ ద్వారా మనం చాలా విశేషాలు తెలుసుకుందాం. రియల్లీ ఇట్ ఈస్ అమేజింగ్. పన్హాలా ఫోర్ట్ ఇది దాదాపు సముద్ర మట్టానికి 1 కిలోమీటర్ పైన ఉన్నటువంటి ఫోర్ట్ ఇది. మరి దీన్ని ఎవరు కట్టిర్రు, ఎందుకు కట్టిర్రు మనం గైడ్తో క్లియర్గా తెలుసుకుందాం. పన్హాలా ఫోర్ట్ దగ్గరికి వచ్చినాము అందరం మిత్రులంతా కలిసి. ఒక గైడ్ని కూడా ఎంగేజ్ చేసి. క్యా నామ్ తుమారా? मुजावर बोलिए. पन्हाला फोर्ट की जो शुरुआत है, आप जिस मार्ग से इस किले के अंदर आ गए, आपने जहाँ पर पर्ची ले ली ना, आपने पर्ची ले ली, एंट्री टैक्स ले लिया. పన్హాలా ఫోర్ట్ మహారాష్ట్రలో ఉన్న అతిపెద్ద ఫోర్ట్లలో ఇది కూడా ఒకటి. ఈ పన్హాలా ఫోర్ట్ని ఫనల్గఢ్ ఫోర్ట్ అని కూడా అంటారు. అయితే దీని చుట్టూ చాలా పొడవైన కోట గోడ ఉంటుంది. దాదాపు 14 కిలోమీటర్ల ప్రహరీ గోడ కలిగినటువంటి పెద్ద ఫోర్ట్ ఇది. కొండలపైన ఉంటుంది కంప్లీట్గా. సముద్ర మట్టానికి దాదాపుగా కిలోమీటర్ హైట్, అంటే 1000 మీటర్లు, 800 నుంచి 1000 మీటర్ల హైట్లో ఈ కోట నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనం గైడ్ తీసుకెళ్తున్నటువంటి ఈ కోటలో చాలా భాగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గైడ్ తీసుకెళ్తున్నది మాత్రం ఈ పన్హాలా ఫోర్ట్లో ఒక గోడౌన్ ఇది. అంటే ఈ ఫోర్టులో ధాన్యాలు దాపెట్టుకోవడానికి ఇలాంటి ఒక 3 గోడౌన్స్ కట్టిండ్రు. ఆ గోడౌన్లోకి తీసుకెళ్తున్నాడు. చూద్దాం గోడౌన్ లోపల ఎలా ఉంటుంది. ధాన్యాగారం అంటే ఎంతమంది గైడ్ చెప్తా ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు ఈ ధాన్యాగారాన్ని ఏర్పాటు చేసారు చూడండి. వండర్ఫుల్గా ఉంది. కానీ అనేక బిలాలు ఉన్నట్టున్నాయి. సో బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగుంది ఇది. పహల్గాం కోట. రియలీ వండర్ఫుల్ ఫోర్ట్. అబ్బాబ్బాబ్బా. ఇది ధాన్యాగారం. ఛత్రపతి శివాజీ కాలంలో, తర్వాత ఈ ప్రాంతాన్ని తురుష్కులు పరిపాలన చేసిన కాలంలో ధాన్యాగారం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పైన వెంటిలేషన్, దాని నుంచి వెళ్ళిపోకుండా వెంటిలేషన్, ఇవన్నీ కూడా. సో ఇది ధాన్యాగారం. వస్తుంది. ఇది పనాల్గఢ్ ఫోర్ట్. ముఖ్యంగా మనం ఇప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినాం. చాలా పెద్ద ఏరియా ఇది. ఇది మరి అప్పుడు నాదిల్ షా వాళ్ళ పీరియడ్లో
కట్టినటువంటివి ఇవి. అయితే ఇందాక మనం లోపల చూసినాం కదా, ఒకసారి దీన్ని మళ్ళీ లోపలికి తీసుకెళ్తా. దీన్ని ధాన్యాగారంగా వాళ్ళు ఉపయోగించిండ్రు. ఎందుకంటే ఆ రోజుల్లో కరువు వచ్చేది, రాజు దగ్గర ఎంత ధాన్యం ఉండి ప్రజలకు సంపూర్ణంగా ఆ, మ్, అందించగలడు ఆ మహారాజు గొప్పవాడవుతాడు. కాబట్టి ఆ విధంగా దీన్ని ధాన్యాగారంగా ఉపయోగించిండ్రు. ఇలాంటివి 3 ఉన్నాయట. మనం మొట్టమొదటి చూస్తున్నాం. ఎక్కడి నుంచో పిల్లలు వచ్చిండ్రు, ఒకటే అరుస్తూ ఉన్నారు. సరే కానీ చూడండి ఎంత గొప్పగా కట్టిండ్రు. పైనుంచి ఇలా ధాన్యం పోసేదట. ఆ పైనుంచి చిన్న బొక్క ఉంది కదా, దాంట్లోంచి ఈ స్లాబ్స్ అన్నీ కూడా పిరమిడ్ ఆకారంలో వేసిండ్రు. ఇట్లా 3, 4, 5, 6, 7, 8 పిల్లర్స్ మీద బ్యూటిఫుల్. అసలు ఎంత బాగా కట్టిండ్రు దీన్ని. మరి నాదిల్ షా నుంచి ఒకసారి శివాజీ విజయాన్ని పొంది శివాజీ మహారాజు కూడా ఈ యొక్క ధాన్యాగారాన్ని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడని గైడ్ చెప్తా ఉన్నాడు. ఇంత అద్భుతమైన ఈ పనాలా ఫోర్టును మొట్టమొదటగా షిల్హారా రాజవంశ రాజు అయినటువంటి కింగ్ భోజా II 1178 CEలో దీన్ని నిర్మించిండు. అది చూడండి, ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని కూడా గోడౌన్స్ మనకు కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 3 ఉన్నాయి. అంటే ఒక్కొక్క ధాన్యాన్ని ఒక్కొక్క గోడౌన్లో దాపెట్టుకోవడానికి. ఇది ఒక పార్ట్ మాత్రమే. చూడండి, ఈ గోడౌన్ లోపలికి వెళ్తే దీంట్లో అన్నీ మనకు లోపల గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఒకసారి వస్తూ ఉన్నాడు బయటికి. ఇది లోపల దృశ్యం. ఈ ఫోర్ట్లో మనం రెండవ దాన్ని చూడడానికి వచ్చాము. ఇక్కడ గైడ్ పైకి తీసుకెళ్తా ఉన్నాడు. ఒకసారి నా ముందర సారులంతా ఎక్కుతున్నట్టు పైకి. దిస్ ద వే. అంటే ఒక బిగ్ వ్యూ పాయింట్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి చాలా దూరం కనిపిస్తుంది. అంటే శత్రువుల్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇంత పైన ఈ ఫోర్ట్ని ఏర్పాటు చేసుకున్నట్లుంది. పైకి ఎక్కడానికి తెలుగు సార్కి ఇబ్బంది అవుతుంది. పనల్ఘాట్ ఫోర్ట్లో మనం ఒకవైపు ఎండింగ్కి వచ్చాము. ఇది చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత దూరం నుంచి శత్రువునైనా కూడా కనిపెట్టవచ్చు. వండర్ఫుల్. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. అంటే శత్రువులు ఎంత దూరం, ఇంత హైట్, దాదాపు 1 కిలోమీటర్ హైట్లో ఉండేటువంటి ఒక హిల్ మీద ఈ ఫోర్ట్ను కట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక శత్రువులను కనిపెట్టడానికి ఇంత హైట్లో ఒక కన్స్ట్రక్షన్ చేసి పైన మరి వాచ్ గార్డ్స్ ఉండే ప్రాంతంలో మనం ఉన్నాం. వాచ్ టవర్స్ ఈ యొక్క ఫోర్ట్ చుట్టూతా, ఈ కొండ చుట్టూతా 57 ఉన్నాయంట వాచ్ టవర్స్. ఈ షిల్హార రాజ్యవంశాల తర్వాత ఇది దేవగిరిని పాలిస్తున్న యాదవరాజుల పాలనలోకి వెళ్ళింది. అయితే 14వ శతాబ్దంలో దీనిని బహుమనీ సుల్తాన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇంగ్లీష్ వాళ్ళు కట్టినటువంటి ఒక రెస్ట్ బిల్డింగ్. ఆ పైన కలిగిస్తున్నది హవా మహల్, అంటే కాన్ఫరెన్స్ హాల్ అట అది. మరి దాన్ని హాల్ దగ్గరికి వెళ్ళి హాల్ లోపల ఎలా ఉంటుంది, చాలా వండర్ఫుల్ ఎయిర్ వస్తుంది అసలు. పైన ఎంత మిడ్ సమ్మర్ కానీ అద్భుతమైన గాలి వచ్చే ఏర్పాట్లతో దీన్ని నిర్మించిండ్రు. సో వీఆర్ గోయింగ్ అప్ నౌ. ఏం కనిపించట్లేదు. అబ్బా, హవా మాత్రం సూపర్ వస్తూ ఉంది. ఇది కదా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ హవా మహల్. కాన్ఫరెన్స్ హాల్లో సూపర్ హవా. రాజులు కలుసుకుంటే దెబ్బలు పొదవా అని చెప్పేసి ఇక్కడ చూడండి సీనరీ. బహుమనీ సుల్తాన్ల కాలంలో ఈ కోటను చాలా అద్భుతంగా, చాలా కట్టుదిట్టంగా, చాలా భద్రతతో దీన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇదైతే మనం చూస్తున్నది హవా మహల్. అయితే ఇక్కడ ఈ బహుమనీ సుల్తాన్ల కాలంలో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి 3 దర్వాజా, అంటే ఈ కోటకు అంత పటిష్టంగా 3 దర్వాజాలు పెట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిండ్రు ఈ బహుమనీ సుల్తాన్లు. మన గైడ్ అక్కడికే తీసుకెళ్తున్నాడు. అంటే అక్కడ నుంచి యాక్చువల్గా ఎంట్రన్స్ ఉంటుంది, కానీ మనం లోపల నుంచి ఎగ్జిట్ వెళ్తూ ఆ దర్వాజాలను చూస్తున్నాం. ఎందుకంటే అది చాలా చిన్న రోడ్డు మార్గం. గుర్ర బగ్గీలు, ఇప్పుడైతే బైకులు అట్లా వస్తాయి, కానీ కారు మార్గం వేరే ఉంది. చూడండి, ఇది ఎంట్రన్స్ ఈ కోటకి. బహుమనీ సుల్తాన్లు ఏర్పాటు చేసినటువంటి 3 దర్వాజా ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ నిర్మాణాలు, ఆ పటిష్టత చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఒక రాజవైభోగాన్ని తెలియజేయడానికి, అంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఈ రాజ్యం ఎంత వైభోగంగా ఉందో తెలియజేయడానికి ఈ ఎంట్రన్స్లోని ఇంత పెద్ద నిర్మాణాన్ని చేపట్టిండ్రు. అయితే మనకు లోపల రాజుల యొక్క బంగ్లా అయితే నాశనం అయిపోయినట్టుంది, కనిపించదు. కానీ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా
ఎందుకంటే భద్రతకు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. ఇదల్లా కూడా ఎంట్రన్స్ ఇక్కడ 3 దర్వాజాలతోటి ఈ యొక్క కోటని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కాపాడుకున్నారు చాలా సంవత్సరాల నుంచి. మనం చూసినట్లయితే ముందుకెళ్తే ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళు ఈ కోట పైన 1600 సమ్ ఇయర్ చెప్పాడు గైడు. అప్పుడు దాడి చేయడానికి వీళ్ళు ఒక 4 సార్లు ఫిరంగి గుండ్లతో పేలిస్తే కూడా ఈ కోటకు చిన్న చిన్న అచ్చుల్లాగా పడ్డాయి. మనం ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. ఈ ఎగ్జిట్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. ఫిరంగుల గుళ్ళు వస్తే చిన్న డ్యామేజ్, అంతేగాని కోటకి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పేసి గైడ్ వివరించిండు మనకు. చూడండి, ఇది బయట సైడు మనం అంటే ఇక్కడ యాక్చువల్గా కోటకు ఆ పూర్వకాలంలో ఇది ఎంట్రన్స్, ఈ విధంగా వచ్చేవాళ్ళు. కానీ ఇది మనం బయట సైడ్ చూస్తున్నాం. దాదాపు 8 నుంచి 1000 మీటర్ల హైట్, అంటే 1 కిలోమీటర్ హైట్లో పెద్ద పెద్ద కొండల మధ్యన దీన్ని నిర్మించిండ్రు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఫోర్ట్. మనం ఈ ఫోర్ట్లోకి వెళ్తే ఒక్కసారి మనం పాత కాలంలో ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. అంత బ్రహ్మాండంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా దాదాపు 12వ శతాబ్దం 11వ శతాబ్దం నుంచి మరి ఈరోజు 21వ శతాబ్దం వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది. ముఖ్యంగా బహుమని సుల్తాన్ల కాలంలో దీన్ని చాలా బాగా తీర్చిదిద్దిండ్రు. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళ సుల్తాన్ల కాలంలోనే మొత్తం ఈ ఫోర్ట్ చాలా కొండలపైన ఉంటుంది కాబట్టి ఈ ఫోర్ట్కి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి వీళ్ళు ఏం చేశారంటే వర్షం నీళ్ళన్నింటినీ స్టోరేజ్ చేయడానికి 3 అంతస్తుల్లో ఈ విధంగా కట్టిండ్రు. పైన చూస్తే అసలు కింద ఒక వాటర్ సోర్స్ ఉందని కనిపించేది. ఇది 2వ అంతస్తు. ఇక్కడ కూడా వాళ్ళు ఆహ్వాలకి విహరించడానికి ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంకా మనం కిందికి వెళ్తే అక్కడ వీళ్ళు వాటర్ ప్రిజర్వ్ చేసిండ్రు. ఎంత బ్రహ్మాండంగా చేసిండ్రంటే 1 సంవత్సరం పాటు ఈ ఫోర్ట్ మొత్తానికి ఇక్కడ ఉండే జనాభాకు సరిపోయేంత వాటర్ని అక్కడ ప్రిజర్వ్ చేసిండ్రు. అంతేకాకుండా ఆ వాటర్లోకి సూర్యకిరణాలు ఏమాత్రం సోకకుండా చాలా కట్టు చూడండి, అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది ముందుకెళ్తే ఆ కింద ఉంటుంది వాటర్ అంతా కూడా స్టోరేజ్. అక్కడ సూర్యకిరణాలు అనేది పడవు కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా సంవత్సరం అంతా శుభ్రమైనటువంటి నీళ్లను వాళ్ళు తాగడానికి ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు చేసిండ్రు. ఈ టెక్నాలజీ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఇది బహుమని సుల్తాన్ల కాలంలో 14వ శతాబ్దంలో ఈ ఏర్పాట్లు చేసిందని చెప్తారు. కానీ అద్భుతమైన టెక్నాలజీ ఇది. చూడండి ఎంత సూపర్గా ఉంది. అయితే ఈ ఫోర్ట్ 1659వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ దీన్ని స్వాధీనపరుచుకున్నాడు. 1 ఇయర్లోనే 1660వ సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ సేనాధిపతి అయినటువంటి సిద్ది జౌహర్ ఈ కోటను పెద్ద సైన్యంతో ముట్టడించిండట. ఆ ముట్టడించినప్పుడు మరి ఇక్కడ శివాజీ చాలా కష్టమైంది, ఎందుకంటే బేట చాలా పెద్ద సైన్యం. దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఈ యొక్క వీడియోలో మొట్టమొదట చూసినట్టు ఒక విగ్రహం ఉంది, బాజీ ప్రభు దేశపాండే అని చెప్పేసి. ఆ దేశపాండే సహాయంతో శివాజీ ఈ కోట నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు అంటారు. దీన్ని భారతదేశ చరిత్రలోనే అత్యంత వీరోచిత ఘట్టంగా కూడా ఇది కొనియాడబడుతుంది. చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు దర్వాజలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి మిత్రులతో కలిసి మరి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని మరియు ఈ యొక్క ఫోర్టును సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఇది కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఉన్నటువంటి ఫోర్టును మనం సందర్శించినాం. మరి ఇదంతా కూడా మిత్రులు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మిత్రులు మేము అందరం కలిసి ఈ ఫోటోలో చాలా ఛాయాచిత్రాలు తీసుకున్నాం. మొత్తానికి ఈ వీడియోలో చాలా మంచి అనుభూతిని అందరం పొందినాం. కాబట్టి ఈ వీడియో మీకు అంతా నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీలైనప్పుడల్లా కొత్త వీడియోలు తీసి పెడుతుంటా. Thank you for watching. Thank you.